బర్నింగ్ టాపిక్ ఏందంటే స్పీకర్‌కి కోర్ట్ నుంచి నోటీసులొచ్చినియి. 4 వారాల్లో మీరు తీర్పు ఇవ్వాలి. ఎమ్మెల్యేల గురించి ఏంటి అసలు ఏం చేయబోతున్నారు? మీరే తీర్పు తీసుకొని ఆల్రెడీ 3 నెలల క్రితం ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకు స్పీకర్ ఇప్పటి వరకు ఎంతవరకు డెఫినెట్‌గా అది తీసుకోలేదు. సో మరి మీ రేవంత్ రెడ్డి ఏ టైప్ అప్‌లో ఎళ్తారు? మరి న్యాయంగా ఎళ్తారా? లేకపోతే సమన్యాయంగా ఎళ్తారా? ఏ విధంగా ఎళ్తా అనుకుంటున్నారు? సమన్యాయంతోనే స్పీకర్‌కి వదిలేసిండ్రు. స్పీకర్‌కి వాళ్ళు వివరణ ఇచ్చుకుంటారు. హ్మ్. ఇది స్పీకర్ పరిధిలో ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడడం భావ్యం కాదు. దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ సీఎం గారికి ఏమి ఉండదు. కోర్టు పరంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అతి తొందరలో తీసుకుంటారు. బైపోల్ వస్తదా మళ్ళా? నేను అనేది అదే వాళ్ళ వివరణను బట్టి దాన్ని బట్టి ఉంటది. డెఫినెట్‌గా దానివల్ల మనం ఇప్పుడు సమాజానికో లేకపోతే ఇంకా దాని గురించి పెద్దగా నేనైతే పట్టించుకోను. సరే వాళ్ళు దేనికోసం అక్కడ ఉన్న ప్రజల కోసం మారిండ్రు అంటారు. అది వివరణ నువ్వు నేను చెప్తే కాదు. రేవంత్ అన్న కారకుడు కాదుగా. అక్కడ ఉన్న స్పీకర్ కి అక్కడ రాజీనామా చేస్తారా లేకపోతే అదే కొనసాగిస్తారా, మేము ఇలాగే రిలేటెడ్ గా కాంగ్రెస్ కు ఉంటారా అనేది వివరణ ఇవ్వాల్సింది ఎమ్మెల్యే గారు, వివరణ కోరేది స్పీకర్ గారు. దానికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం, రాహుల్ గారికి ఏం సంబంధం, కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అక్కడ ఉన్న వాళ్ళు వివరణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, వినండి. వివరణ కాంగ్రెస్ పార్టీ కాదా, ఎందుకు వచ్చిండ్రు, దేనికోసం వచ్చిండ్రు అనేది స్పీకర్ గారు అడుగుతారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్తారు. దానికి సంధ్యారెడ్డో లేకపోతే రేవంత్ రెడ్డి గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పారు. ఇప్పుడు ఖైరతాబాద్ లో బైపోల్ వచ్చే అవకాశం ఖచ్చితంగా వచ్చింది. సో సస్పెండ్ చేయకముందు ఏమైనా రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి మళ్ళా వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకవేళ వస్తే ఎలా ఉంటది అంటారు? మళ్ళీ కాంగ్రెస్ ఎలా ఉంటది? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అర్థం చేసుకున్నారు మెయిన్ గా. ఎందుకంటే ఏదైనా ఒక మనిషిని ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలు భార్యాభర్తలు అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ అర్థం చేసుకున్న టైంలోనే కొన్ని విమర్శలు వస్తాయి, విభేదాలు వస్తాయి, విడిపోయడానికి వస్తుంది. నువ్వు అర్థం చేసుకున్న తర్వాత 100 సంవత్సరాలు బాగుంటావు. స్టార్టింగ్ లో కొంచెం తెలంగాణ ప్రజలకు అర్థం కాల వాట్ ఈజ్ వాట్ అని. ఇప్పుడు అర్థమైంది, అవకాశం ఇస్తుర్రు. 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చినాం, 2 ఏళ్ళకే మనం ఎందుకు అనాలని మేము అనట్లేదు. అక్కడ జూబ్లీస్ ఎలక్షన్ లో మనం మీరు చూసిండ్రు, మామూలు సామాన్యమైన ప్రజలను కూడా మీరు వాయిస్ తీసుకున్నప్పుడు అన్నారు 2 ఏళ్ళకి మనం ఇట్లా అంటే ఎట్లా, రేవంత్ అన్న చేస్తూనే ఉండు, ఆయన ఛాయాశక్తిలో ప్రయత్నిస్తుండు. ఓపెన్ గా 18,000 కోట్లు ఇలా 18,500 కోట్లు మన దగ్గర ఉన్నాయి. ఈ దరిద్రుడు చేసిపోయిన వడ్డీకి 6,500 కోట్లు కడుతుండు. ఉద్యోగస్తులకు 5,000 కోట్లు 6,000 కోట్లు ఉన్నది, ఇక మంచి చెడు అన్ని ఉందని ఓపెన్ గా చెప్తుండు. ఎన్నడన్నా కేసీఆర్ చెప్పిండా? ఎన్నడన్నా ఈ విషయాలు చెప్పిండా? అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని రావాలని కష్టం చేసిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. డెఫినెట్ గా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకా వచ్చే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలలో ఇదే కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, పాలిచ్చే ఆవు కావాలన్నా గడ్డి తినే దున్నపోతు కావాలన్నా అని ఒక హితబోధ చేసిండు. అది కూడా కర్మనే. ఆ కర్మనే మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో నీకు ఇచ్చింది. జూబ్లీస్ లో మొత్తం విను, ఇప్పుడు ఒకటి విను తమ్మి, ఇవాళ పాలిచ్చే ఆవును కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. గడ్డి తినే దున్నపోతుని ఫామ్ హౌస్ లో పడుకోబెట్టింది. ఇప్పుడు రెగ్గింగ్ అంటారు, దొంగోట్లు అంటారు. ఒక్కటి చెప్పాలి, అరే వాళ్ళ పనే అది. ఇప్పుడు ఒక ఓడిపోయేటప్పుడు బాధ ఎట్లుంటది? ఇప్పుడు సునీతమ్మ ఎగ్జాంపుల్ చూడు, టికెట్ వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడాలి. అట్లీస్ట్ ఒక మహిళగా మాట్లాడి 10 మందికి ఒక భరోసా కల్పించే అంత కెపాసిటీ తనకు లేకుండే. నువ్వు అదే ఓడిపోతున్నావు అని తెలిసిన తర్వాత తను ఒక గూండాయిజం, రౌడీయిజం ఎట్లా చూపించింది అనేది మీరే చూడండి. ఒక మహిళకి తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడే అధికారం లేదా? 100% వినండి, 100% దానికి ఒక చట్టం ఉంటుంది, దానికి అది ఉంటది. రోడ్ల మీద కూర్చుంటే ఆమెకి ఏదైనా జరిగినా మా బాధ్యతనే. ఒక ఆడబిడ్డగా తన భర్త చనిపోయిండు, మేము పుట్టడి దుఃఖంలో ఉంది, మేమందరం కూడా సానుభూతి తెలియజేస్తాము, హక్కున చేర్చుకుంటాం. కానీ సానుభూతికి సంగీతానికి చింతకాయలు రాలవు. ఇంకొకటి, ఇప్పుడు మేము ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నాం, నీకు తెలుసు తమ్ముడు, మా వెనక నా మొగడు ఏం లేడు, మేము తిరిగే పొలిటికల్ లో మా ఫాదర్ ఏం లేడు, నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇప్పుడు సంధ్యారెడ్డి వెనుక ఒక స్పోక్స్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది, నేను నిరూపించుకున్నా. కాబట్టి నాకు మళ్ళీ దీన్ని బాగా చేయగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, సమాజంలో పార్టీకి సేవలు చేస్తుంది అనే ఒక గుర్తింపు నుంచి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చింది. బట్ నేను ఇండివిజువల్గా ఎదిగినాను కాబట్టి నా మీద పార్టీకి నమ్మకం. ఇవాళ ఒక భర్త చాటు భార్య, అట్లా నేను మహిళలు రాజకీయాలకు రావద్దని నేను చెప్పను. నేను అనేది ఏంటంటే
నవీన్ యాదవ్ గారికి ఉన్న తేడా, తనకున్న తేడా ఏంటి అంటే ఇక్కడ ఇంకా ఎమ్మెల్యేలు నిలబడ్డాక ఇంకా మహిళ ఏముంది, జెంట్స్ ఏముంది, పదవి అనేది ఒకటే. అంతే. నువ్వు మహిళకేమో సపరేట్ ఓట్లు ఉంటాయి, మగోనికి సపరేట్ ఓట్లు ఉంటాయా? నువ్వు మహిళవా, నువ్వు ఏదని కాదు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరనేది కాదు అక్కడ. ఇలా సెంటిమెంట్లు పెట్టుకున్నాం అనుకుంటా పోతే మనకు కూడా వేరే వస్తాయి కాబట్టి అవన్నీ మనం మాట్లాడడానికి ఉండదు. నువ్వు ఒక ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు మంచి వచ్చినా, నువ్వు ఒక డాక్టర్ వైద్యం వచ్చినమ్మా, పిల్లి వచ్చినా పట్టాలి, ఇంకేదో వచ్చినా పట్టాలి. ఉట్టిగానే నేను ఎమ్మెల్యే, నేను ఆడదాన్ని, నన్ను ఏమి అది కాదంటే అది కాదు. మనం ఒక పాలిటిక్స్ లో ఉన్నప్పుడు, ఒక పదవిలో ఉన్నప్పుడు మనం ఏదొచ్చినా బెర్ చేయాలి. నిలబడ్డావు, ఓడిపోయినావు అనుకో, ప్రజలకు ఇవే సవాల్ విసురుతున్నా మీ టీవీ ద్వారా, మీ ఛానల్ ద్వారా. ఓడిపోయినావు, ప్రతి రోజును ప్రజలతో ఉండు, మళ్ళీ 3 ఏళ్ల వరకు అనునిత్యం ఉండు. అప్పుడు నువ్వు ఒక మహిళగా నీకు ఒక గుర్తింపు ఉంటుంది. మళ్ళీ నువ్వు మళ్ళా 3 ఏళ్ల తర్వాత టికెట్ తీసుకొని వస్తే నేను ఎవరు దేకడు. నవీన్ తమ్మునికి ఆమెకున్న తేడా ఏంటి అంటే, ఓడిపోయినా 2 సార్లు, అబ్బాయి ఇంటర్మీడియట్ అప్పటి నుంచి నేను చూస్తున్నాను పాలిటిక్స్ లో కొంచెం ఇంట్రెస్ట్ గా, ఓడిపోయినా కూడా అక్కడే ఉన్నాడు, ప్రజల్ని పట్టుకోండు. నేను కొన్నిసార్లు విన్నాను కానీ అంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఈ 20-30 రోజులు నేను గమనించిన, ఇవాళ కూడా కలిసిన అబ్బాయిని రౌడీ అని ఎట్లా అనాలనిపించిందో కేటీ రామారావుకి అర్థం కాల. అసలు ఆ మాటకి దానికి అసలు పొంతనే లేదు తెలుసా. అంత సౌమ్యుడు. నిజంగా ఆ ఏజ్ లో పిల్లలు ఎట్టుంటారు అంటే, నిప్పులేదైతే పొగ రాదు కదా అక్క. వాళ్ళ ఫాదర్ గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టిండు, ఓ కబ్జా కోరలను అడ్డుకున్నాడు. వాళ్ళ ఫాదర్ ని రౌడీ అని వాళ్ళు మాట్లాడిండొచ్చు కానీ రౌడీ కొడుకు రౌడీ అవుతాడు అని ఎట్లా అంటే, మరి కేటీ రామారావు కూడా ఇప్పుడు కేసీఆర్ ఒక చరిత్ర సృష్టించినప్పుడు మరి ఆయన రాలే కదా. మరి రౌడీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రౌడీ ఎవరు, బీఆర్ఎస్ పార్టీలో అంటే రౌడీజం చేసేది కేటీ రామారావు. ఇవాళ నిప్పులేని పోగా అంటే 100 అంటారు తమ్మి. రౌడీ అన్నోనికే కర్రగాల్చి వాత పెట్టిరు జూబ్లీ ప్రజలు. సరే నేను నువ్వు అంటే మీడియా అంటే ఏదో మనం మీడియానో లేకపోతే పొలిటికల్ ఇద్దరు మనం బురదేస్తాం మీద. మరి అక్కడ ఉన్న జూబ్లీస్ ప్రజలకు ఏం సంబంధం లేదు. అయినా రౌడీని ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఇప్పుడు రౌడీ అన్నట్టేనా? ఇప్పుడు వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళను మనం కూడా రౌడీలు అన్నట్టేగా. మీకు ఎక్కడుందా రైట్? తప్పు కదా. వాళ్ళ మంచి చెడు వాళ్ళకి తెలుసు. నువ్వు ఓటును గౌరవించాలి మనం రాజ్యాంగం కల్పించినప్పుడు. రౌడీ అనేది నాకైతే కనిపించలేదు. నిజంగా కూడా భలే అబ్బాయి, అసలు మాట్లాడే విధానం గాని ఓపికతోని అలా ఉన్న వ్యక్తి మరో పీజీఆర్ అవుతాడు. నువ్వు రాసి పెట్టుకో. నవీన్ అన్న వ్యక్తిగతంగా చూస్తా ఉంటాం, మంచి వ్యక్తి అంటే నేను విన్నది వేరు, నేను చూసినా కాబట్టి చెప్తున్నా. నేను ఒక 1/2 అవర్ కూర్చున్నా, అక్క తినండి, అక్క ఉండండి, అక్క కూర్చోండి, అక్క నీకు గంటలకు తెలియదు, ఒక 2-3 నిమిషాలు చాలు. ఒక మనిషి ఫ్యామిలీ కూడా వాళ్ళు 10 మందికి అన్నం పెట్టేటోళ్ళు అయ్యా. ఇక 10 మంది ఇగో ఫోకస్ అయినప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వాళ్ళు అంటారు, పట్టించుకోవద్దు మనం. మరి ఇప్పుడు ఇక వాడు ఎవడేమన్నా మనం ఏమనకుండా ఉంటేనే మంచివాడు, గట్టిగా మాట్లాడితే రౌడీలు. నన్ను అనరా? ఓ మీ దాంట్లో ఇప్పుడు ఎన్ని బూత్ కామెంట్లు పెడతారు నాకు. పెట్టుకొని కామెంట్ బాక్స్ నేను ఓపెన్ చెయ్యను అనుకుంటాడు. అందరు ఇప్పుడు అన్నేళ్ళు సమానం ఉన్నాయా? అందరు నన్ను సంధ్యక్కని ఇష్టపడతారా? ఇష్టపడతాడు, ఇష్టం లేని వదిలేస్తాడు. ఇక అందరిని సాటిస్ఫై చేయాలంటే ఎవరి వల్ల కాదు అది. కాబట్టి దాని గురించి పట్టించుకోదు. మంచి తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. 100% రేవంత్ అన్నని ఎవడైతే ఎన్ని మాటలు అన్నాడో వాడే సిగ్గుపడే రోజు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.